శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. యమదూతలు చాలా వింతగా వాళ్ళకి కనిపించింది. ఏంటంటే, కుంభీపాకంలో మహాపాపులంతా స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నారు, కారణం ఏమిటో అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం పట్టలేక యమధర్మరాజుకి విన్నవించుకున్నారు. అప్పుడు యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషాన్ని అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు. ఇంద్రుడు, దిక్పాలకులు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియపరిచారు. అందరూ వెంటనే బయలుదేరి తమ తమ దివ్యవాహనాల మీద క్షణాల్లో అక్కడ చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం ద్వారా కళ్ళారా చూశారు. ఆహో, ఇది నరకకూపం కానే కాదు, పాపాత్మల కోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటా అని ఎవరికీ స్మరించటం లేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేది ఎవరు? అందరూ పాపాలు చేసి ఇక్కడ వచ్చి పడతారు. అక్కడ సుఖపడతారు, ఇక్కడ సుఖపడతారు. వేద మర్యాదలు, ధర్మ మార్గాలు ధ్వంసం అయిపోతాయి. ఏమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా భగవంతుడు? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇలా తర్కించుకుంటున్నారు కొందరు. కారణం ఏమిటో తెలియక, ఏం మాట్లాడడానికి తోచక తటస్థులై మౌనంగా నిల్చుండిపోయారు. విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగింది తెలియలేదు. సరే, శివుడినే అడుగుదామని మరికొందరు దిక్పాలకులు దేవముఖ్యులను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళారు. కోటి మన్మథ సుందరాకారుడు, సదా షోడశవర్గీయసుడు, లావణ్యనిధి, నానాలంకార భూషితుడు పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చేయకుండా యమలోకపు వింతను విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నావు, నువ్వు సర్వజ్ఞుడివి గనక కారణం ఏమిటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు శివుణ్ణి. శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజ, ఇందులో వింతే ఉంది, విడ్డూరమే ఉంది. అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిది లేనే లేదు. దూర్వాసుడు వచ్చాడు కదా, అతడు పరమ మహేశ్వరుడు. కుంభీపాకం గట్టును నిలబడి కిందకి తల వంచి చూశాడు కదా, మరి ఇంకేమి? అతడి నుదుటినున్నటువంటి విభూతి రేణువులు దైవికంగా కుండంలో పడ్డాయి. అంతే, విభూతి మహిమ. నరక కూపం స్వర్గకూపంగా మారిపోయింది. ఇప్పటి నుంచి అది పితృలోకవాసులకు తీర్థం అవుతుంది. అందులో స్నానం చేసే పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్ఠించండి. పిత్రేశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోక నివాసులకు పితృలోక నివాస పూజలు అందుకుంటాం. ముల్లోకాలలో ఉన్న తీర్థాలన్నింటిలోని ఇది ఉత్తమోత్తమం అవుతుందని శంకరుడు స్వయంగా ప్రకటించాడు. విష్ణుమూర్తి అతడి అనుచరులు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరస్సులూపి బాగుని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింత సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు. నిత్యము పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణకోటి అంతా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు. యముడు, యమదూతలు ఇక చేసేది లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాకుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటి నుంచి శైవులు ఎవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు. ఇది విభూతి ధారణ యొక్క ఫలితం. అంటే నరక కూపం కూడా స్వర్గంగా అవుతుంది. ఎప్పుడైతే దూర్వాసుడు తొంగి చూశాడో అతడు ధరించినటువంటి విభూది అంతా ఆ కుంభీపాక నరకంలో పడిపోయి, అప్పుడు దాని మహిమ వల్ల అక్కడంతా కూడా మంచి జరిగిందని మనకి అర్థమవుతుంది. ఇక ఊర్ధ్వపుండ్ర ధారణ గురించి చెప్పుకుందాం. నారద, ఇది భస్మపుండ్రాల మహిమ ఇప్పటికి సమగ్రంగా చెప్పడం అయింది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్ధ్వ త్రిపుండ్రాల గురించి చెప్తాను, ఆలకించు.
దాని వర్ణాలు, మంత్రాలు, దేవతలు, ఫలాలు అన్నీ సమగ్రంగా చెప్తాను, తెలుసుకో. పర్వతాగ్రం, నదీ తీరం, విశేషించి శివక్షేత్రం, సముద్ర తీరం, పుట్ట, తులసి కోట, వీటిలో ఎక్కడి నుంచైనా మృత్తికను తీసుకురావచ్చు. పర్వతాగ్రం నుంచి కానీ, నదీ తీరం నుంచి కానీ, శివక్షేత్రం నుంచి కానీ, సముద్ర తీరం నుంచి కానీ, తులసి కోట నుంచి మట్టిని తీసుకొచ్చి, మరి ఇంకా ఏ మృతికి కానీ పనికిరాదనమాట. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపు మట్టి శ్రీకరం, తెల్లమన్ను ధర్మప్రదం. ఈ మట్టిని బొటకన వేలుతో ఊర్ధ్వపుండాకారంగా పెట్టుకుంటే పుష్టికరం, నడిమి వేలుతో ఆయుష్కరం, అనామికతతో భుక్తిదాయకం, చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం. ఈ 4 వేళ్లే ఉపయోగించాలి, గోళ్లతో తాకనివ్వకూడదు. ఈ నిలువుబొట్టు దీపం ఒత్తిలాగా, వెదురు ఆకు తామర మొగ్గలాగా తీర్చిదిద్దుకోవాలి. మత్స్య కూర్మ శంఖాకారాలైనా పెట్టుకోవచ్చు. 10 అంగుళాల పొడవు ఉత్తమోత్తమం, 9 అంగుళాలు ఉంటే మధ్యమం, 5 అంగుళాల వరకు మధ్యమంగానే పరిగణ, 4 నుంచి 2 అంగుళాలు కనిష్టం. నొసటన ఈ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కేశవనామాన్ని, పొట్ట మీద నారాయణ నామాన్ని, గుండెల మీద మాధవనామాన్ని, గొంతు ముడి కింద పెట్టుకునేటప్పుడు గోవిందనామాన్ని, పొట్టకి కుడివైపున విష్ణునామాన్ని, కుడికి బాహువు మీద మధుసూదన నామాన్ని, కుడి చెవికి పెట్టుకున్నప్పుడు త్రివిక్రమనామాన్ని, పొట్ట ఎడమ వైపున వామన నామాన్ని, ఎడం బాహువు మీద శ్రీధర నామాన్ని, ఎడమ చెవు మీద హృషికేశ నామాన్ని, వీపు మీద పెట్టుకునేటప్పుడు పద్మనాభ నామాన్ని, మూపు మీద పెట్టుకున్నప్పుడు దామోదర నామాన్ని స్మరించాలి. ఇలా 12 నామాలు స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్లు పెట్టుకోవాలి. పూజాకాలంలో, హోమ సమయంలో, సాయం ప్రాతః సంధ్యాయంలో ఏకాగ్ర చిత్తంతో కేశవాది నామాలు పలుకుతూ బొట్లు ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు, అతడు స్వమాంసభక్షకుడైనా సరే మరణాంతరము దివ్య విమానంలో విష్ణులోకంలో చేరుతాడు. కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంతరాళంగా అంటే మధ్యన ఖాళీగా ధరిస్తే, మరికొందరు పరమాయిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణం కానీ, పసుపుతో కానీ నిలువుబొట్టు కలిపి నిరంతరంగా త్రిశూలాకారంగా ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు అచ్ఛిద్రంగా దీపశిఖ, పద్మముకుళ, వేణు పత్రాకృతుల్లో ధరిస్తున్నారు. ఇంకొందరు కేవలం వైష్ణవులు అచ్ఛిద్రమో సచ్ఛిద్రమో ఎలాగైనా ఏ ప్రత్యవయవం లేదని ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారు. ఏ బొట్టు లేకపోతే ఏకాంతులకైనా, ప్రసన్నులకైనా, పరమ కాంతులకైనా ప్రత్యవాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా 12 నామాలు జపిస్తూ దండాకారంగా అచ్ఛిద్రంగా ఊర్ధ్వపుండాలను ధరిస్తే చాలా స్వభావమానంగా ఉంటుంది. సొంతరాళంగా పెట్టుకుంటే ఈ మధ్యకాళిలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీ శ్రీహరులు అక్కడి నుంచి తరిమివేసినట్టే. నిరంతరాళంగా పెట్టుకుంటే కొందరేమో అచ్ఛిద్రంగా ఊర్ధ్వపుండాలను పెట్టుకోవడం కూడా అంత ప్రశస్తం కాదు. అంటే అచ్ఛిద్రంగా ఊర్ధ్వపుండాలను పెట్టుకోకూడదు, ఏకవిశంత నరకానికి పోతారట అలా పెట్టుకుంటే. అంచేత ఊర్ధ్వపుండాలను సాంతరాళంగా ధరించడమే ఉత్తమం. దండాకార, దీపశిఖరాకార, పద్మముకుళాకార, మత్స్యాకారాల్లో ధరించడమే ప్రసక్తి. శిఖలాగా, యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణ నిరంతరంగా అనివార్యం, ఉండవలసిందే. ఇవన్నీ మనం చెయ్యాలంటే బాగా తెలిసినటువంటి గురుముఖంగా చేస్తే మనం చేయగలం తప్ప మనంతట మనం ఈ ఊర్ధ్వపుండరాల్ని మనం ధరించలేము. అడ్డదిడ్డంగా ధరిస్తే నరకలోకానికి పోతామని ముందే చెప్తున్నారు. అంచేత మనం ఇవన్నీ విన్నా మనకు సరి అయిన గురువు దొరికినప్పుడు అవి ఎలా ధరించాలో అన్నది నేర్చుకుని ధరిస్తే
మంచిదని నా అభిప్రాయం. వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణ నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేకపోతే ఏ సత్కర్మలు ఫలించవు. వైష్ణికులే వైష్ణవులు త్రిశూల వర్తుల చతురస్రక అర్ధచంద్ర శివలింగాకారంలో ధరించరుగాక ధరించరు. జన్మతా వైష్ణవుడై వేద మార్గంలో అనుసరించేవాడు మరి ఇంకా ఏ ఇతరాకారాల్లోని ఊర్ధ్వపుండ్రధార చెయ్యకూడదు. ఒకవేళ వైష్ణవాగమాల్లో ఖ్యాతి కోసమో కాంతి కోసమో కామ్యసిద్ధి కోసమో ఇంకేవైనా అకార భేదాలు ప్రసక్తమైతే వాటిని వైదిక వైష్ణవులు ధరించరాదు. వీటిలో వైదిక శ్రౌత స్మార్త భేదాలున్నాయి, చాలా ఉన్నాయి. దేని ఆకృతి దాందే కనుక ఏ మార్గానికి చెందినవాడు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతిలో ఉన్న దాన్ని ధరించకూడదు. ఏదేమైనా వైదిక మార్గాన్యులు భస్మంతో తిర్యక్ త్రిపుండ్రాలను, నారాయణ ప్రసన్నులు గంధజలంతోనూ మృత్తికతోనో శూలాకారంతోనో ఊర్ధ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టు లేని శూన్యలలాటం ఎవరికి ఎప్పుడూ తగదుగాక తగదు. నారదా, బొట్టు పెట్టుకోవడం అయ్యాక చేయవలసింది సంధ్యోపాసన. ఇక దాని గురించి చెప్తాను, ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్యను, సూర్యుడు ఆకాశంలో నడుముకు చేరుకొని మధ్యాహ్న సంధ్యను, సూర్యుడు అస్తమించిపోతూ ఉంటే సాయంత్రం సంధ్యను ఉపాసించాలి. మళ్ళీ వీటిలో అంతర్భేదాలున్నాయి. నక్షత్రాలు ఉండగా చేసిన ప్రాతఃసంధ్య ఉత్తమం, నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమం, సూర్యుడు ఉదయం చేశాక ప్రాతఃసంధ్య అధమం. ఇలాగే సూర్యుడు అస్తమించిపోతూ ఉండగా చేసే సాయం సంధ్య ఉత్తమం, అస్తమించాక చేసేది మధ్యమం, చుక్కలు పొడిచాక చేసే సాయం సంధ్య అధమం. విప్రుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లివేరు. వేదాలే శాఖలు, ధర్మకార్యాలే ఆకులు. కనుక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలు లేవు, ఆకులు లేవు, అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యనివాడు జీవోత్సవం, మరుజన్మలో కుక్కగా పుడతాడు. అంచేత నిత్యము సంధ్యోపాసన చెయ్యాలి, ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు. సూర్యోదయానికి అస్తమయానికి ముందు 3 గంటల సంధ్యాకాలం. ఆ సమయంలో సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితిలో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చాతుర్వర్గం ఇవ్వాలి, లేదా ముందే 108 సార్లు గాయత్రిని జపించి సంధ్య వార్చాలి. ఏ సంధ్యను అతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తర్వాత తత్కాలీనమైనటువంటి సంధ్యావందనం చేయాలి. ఇంట్లో చేసుకుంటే అది సాధారణ సంధ్య, గోశాలలో చేస్తే అది మధ్యమం, నదీ తీరాన దేవాలయంలో చేసుకుంటే ఉత్తమం. సంధ్యావందనం అంటే దేవీ ఉపాసన కనుక దేవీ సన్నిధిలో ముప్పొద్దులా చెయ్యాలి. అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించినటువంటి దైవం లేదు. హరిహర ఉపాసనలు నిత్య విధులు కావు. సంధ్య ఒకటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. ఇది శృతిచోదితం, సర్వవేదసారం. బ్రహ్మదేవతలు కూడా సంధ్యావంద సమయంలోనే వేదస్వరూపిణి అయినటువంటి గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి కనుక గాయత్రీదేవి అంటే వేదోపాస్య అని తెలుసుకో. అంచేత శక్తుల, సాయువుల, వైష్ణవుల అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే. ముందుగా కేశవనామాలతో ఆచమించి ప్రాణాయామం చేయాలి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, దోష, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే, శ్రీకృష్ణ అనేవి చతుర్విశ నామాలు. వీటిని ప్రతి నామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి, చివరిలో నమ చేర్చాలి. స్వాంతంగా మొదట 3 నామాలతోనే జలం ముమ్మారు పుచ్చుకోవాలి. ఓం కేశవాయ స్వహ, ఓ నారాయణాయ స్వహ, ఓ మాధవాయ స్వహ. అటుపైన
ఓం గోవిందాయనమో విష్ణువాయనమో ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండిటి చేతుల్లో కడుక్కోవాలి. తర్వాత రెండింటితో పాదాలు కడుక్కోవాలి. ఆ పైన రెండింటితో శిరస్సు చల్లుకోవాలి. అటు తర్వాత మూడింటితో పాణి పాద శిరస్సంప్రోక్షణ చేసుకోవాలి. తక్కిన సంకర్షణ ద్వాదశి నామాలను ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలను స్పృశించాలి. కుడి చేత్తో తాకాలి, ఎడం చేత్తో తాకాలి, స్పృశించాలి. అప్పటికి గాని నీళ్లు పరిశుద్ధం పొందినట్టు కాదు. అటు పైన ఆచమనీయం. కుడి అరచేతి గోకర్ణాకారంలో మడిచి మినపగింజంత నీరు చొప్పున ముమ్మారు విడివిడిగా పోసుకొని ఆచమనం చెయ్యాలి, అంటే తాగాలి. అంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం, అంటే సారాతో సమానం అన్నమాట. అంగుష్ట కనిష్టకులను సాచి నడిమి 3 వేళ్ళు పాము పడగలా ముందుకు తెచ్చి అరచేతి గుంటలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ గుంటలో అంటే అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధం పొందినటువంటిది అనమాట. ఎడమ చేతితో నీళ్లు పోసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతో మరో 2 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనీయం పూర్తయినట్టు. ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక, పూరక, కుంభకాలు 3 అంశాలు. దక్షిణ నాసారంధ్రం నుంచి రేచకం, వామన నాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకం అంటే గాలి లోపలికి పీల్చుకోవడం. కుంభకం అంటే పీల్చిన గాలిని ఊపిరితిత్తులోకి నిలిచిపోవడం. రేచకం అంటే ఆ గాలిని విడవడం. ఇవి 3 సమాన కాల వ్యవధానంలో జరగాలి. పీల్చినంతసేపు నిలపాలి, నిలిచినంతసేపు విడవాలి, అంతసేపు ఆగాలి, మళ్ళీ అలాగే అంతసేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు ప్రాణాయామం. దీన్ని తత్వజ్ఞుల దగ్గర తర్ఫీదు పొందాలి. పూరక సమయంలో కుడి ముక్కు పుటాన్ని బొటకన వేలుతో నొక్కి మూయాలి. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమి వేలు, చూపుడు వేలు వదిలేసిన మిగిలిన చిటికిన వేలు దాని పక్కనే ఉండి అనామిక వేలు అంటే ఉంగరం వేలుతో ఎడమ ముక్కు పుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడి ముక్కు నుంచి గాలి వదలాలి. పూరక, కుంభక, రేచకాలు 3 కలిపి ఒక ప్రాణాయామం అని యోగులు యోగశాస్త్రాలు చెప్తున్నమాట. పూరక సమయంలో నీలోత్పలదళ శ్యాముడు చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరిని నాభి మధ్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడు, ప్రజాపతి, జగన్నాథుడు, చతుర్భుజుడు అయినట్టు పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక సంకాసుడు, పాపనాశకుడు, నిర్మలుడు, శంకరుడు అయిన మహేశ్వరుణ్ణి పాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణు సాయుధ్యం, కుంభకణంలో బ్రహ్మగతి, రేచకణంలో ఈశ్వర ప్రాప్తి. నారద, పౌరాణ ఆచమన నాద్యము, శ్రౌతాచమనాద్యము అంటూ కొన్ని విధులను చెప్తూ ఉంటారు. అవేమిటో అని కంగారు పడకు. కేశవనామాలతో ఆచమిస్తే అది పౌరాణికాచమనం, గాయత్రి మంత్రంతో ఆచరిస్తే అది శ్రౌతాచమనం. ప్రణవ సహితంగా వ్యాహృతిరయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి. ప్రాణాయామ సమయంలో గృహస్థులు, వానప్రస్థులు నాసాగ్రాన్ని 5 వేళ్లతోటి ముయ్యాలి. బ్రహ్మచారులు, సన్యాసులు అంగుష్ట కనిష్ఠికాలతో ముయ్యాలి అని ఒక నియమం. అపోష్టానిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. రుగంతంలో కానీ పాదాంతంలో కానీ ఈ సంప్రోక్షణలు చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సర పాపం నశించిపోతుంది. అటుపైన మళ్ళీ ఆచమించి సూర్యక్షేత్రాది మంత్రాన్ని చదివి జలప్రాసన చెయ్యాలి. దీంతో అంతరంగిక పాపాలన్నీ కూడా అంతరిస్తాయి. అప్పుడు దక్షిణహస్తంలో మళ్ళీ జలం తీసుకుని ముక్కుకు దగ్గరగా తెచ్చుకుని వామ కుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి ఋతమిత్యాది మంత్రంతో కానీ ధ్రువద ఇత్యాది మంత్రంతో కానీ పఠిస్తూ దక్షిణ శ్వాస మార్గం గుండా అంటే కుడిముక్కు గుండా ఆ పాపపురుషుని చేతిలో నీటికి తీసుకురావాలి. ఇంకా నీళ్ళని చూడకుండా ఎడమవైపు రాతి మీద విసిరి కొట్టాలి. నా శరీరం నిష్పాపమైందని భావించాలి.
అప్పుడు లేచి నిలబడి కాళ్ళ దగ్గర పెట్టుకుని దోసిట్లోకి నీళ్లు తీసుకుని సూర్యుని చూస్తూ గాయత్రి జపం చేస్తూ ముమ్మారు అర్ఘ్యపాదం చెయ్యాలి. ప్రాతః సమయం సంధ్యల్లో ఇలా 3 సార్లు గాయత్రి జపిస్తూ ముమ్మారు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. మధ్యాహ్న సమయం సంధ్యలో ఒకసారి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రాతః సంధ్యలో కొంచెం ముందుకు వంగి మధ్యాహ్న సంధ్యంలో నిట్టంటారుగా నిల్చుని సాయం సంధ్యంలో కూర్చుని ఇవ్వాలి. ఇది అయ్యాక అసవాదిత్య మంత్రంతో ప్రదక్షిణ చెయ్యాలి. ఈ అర్ఘ్యప్రదానానికి కారణం ఏమిటంటే, మందేహులని మహారాక్షసులున్నారు 3 కోట్ల మంది. మహావీరులు, మహాఘోరులు, ఋతజ్ఞులు, దారుణులు వీళ్ళంతా కలిసి సూర్యుని తినేయాలని చూస్తూ ఉంటారు. కనుక దేవతలు, ఋషులు, తపోధనులు మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెడతారు. ఆ మంత్రజలాల వజ్రాలే ఆ రాక్షసులను దహిస్తాయి. అందుకనే ద్విజులు నిత్యము సంధ్యను ఉపాసించాలి. సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మహాపుణ్యదైనటువంటి పవిత్ర కర్తవ్యం. ఉచ్చారణ మాత్రం చేతనే సంధ్యావందనంని సాంగంగా సఫలంగా చేస్తే అర్ఘ్యమంత్రం సౌరం ఏమిటంటే, నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మని, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్రుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును. ఓ వరదాయిని గాయత్రీదేవి, బ్రహ్మరూపిణి, రమ్ము రారమ్ము, జపానుష్ఠాన సిద్ధి కోసం నా హృదయంలో ప్రవేశించు అని ప్రార్థించి శుభప్రదేశంలో శుభ్రపీఠం మీద కూర్చుని గాయత్రి మంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి పునరాగమనం కోసం సుఖంగా వెళ్ళిరా అని వీడ్కోలు పలకాలి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.